మ్యామ్, సడన్‌గా చనిపోతుంటారు మ్యామ్. అకస్మాత్ మరణాలు, అర్ధ ఆయుష్ కారణం ఏంటి? ముందుగానే దీన్ని గుర్తించొచ్చా? అకస్మాత్తు చచ్చిపోయే వాళ్ళకి మెయిన్‌లీ ఏంటంటే మాక్సిమమ్ హార్ట్ ఫెయిల్యూర్. హ్మ్. మోస్ట్‌లీ హార్ట్ ఫెయిల్యూర్స్. మెడికల్ భాషలో మెడికల్ భాషలో మనం చెప్పుకోవాలంటే హార్ట్ స్టాప్ అయిపోయింది. అంటే హ్మ్. కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది అక్కడికి. అట్లాంటి కేసెస్ ఇంకా కొన్ని కేసెస్ ఉంటాయి. కానీ ఒకవేళ మాక్సిమం మనం చూసిందేంటి అంటే సడన్ డెత్ అయ్యే ముందు మనిషికి తెలుస్తాయండి యాక్చువల్లీ సూచనలు. ఓకే. కానీ మనం అవేర్ ఉండం. అవేర్‌ఫుల్‌నెస్ లేకందుకు అంత జీవితం మనం గడుపుతాము. అంత లైఫ్ మనం లీడ్ చేస్తాము. మన డెత్ మనకు తెలీదంటే, మనం డెత్ గురించి ఎంత దూరం ఉంటామో దాని నుంచి ఆలోచించండి. దాని గురించే భయపడతాం. కానీ అన్నిటికంటే వాస్తవికం ఏంటంటే పుట్టినోడు చావాల్సిందే. అవును. దట్ ఈస్ ద ఓన్లీ ట్రూత్. సో, ఎవరైతే దాని గురించి అవేర్ ఉంటారో వాళ్ళకే కాదు మామూలు మనుషులకు కూడా సూచనలు తెలుస్తాయి. కానీ మనం ఉన్నామా దాన్ని వినటానికి అన్న క్వెషన్ మనం అడగాల. సో, ఈ సడన్ డెత్స్ నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసింది మోస్ట్‌లీ ఒక కేస్ నేను చూసానండి. 40 ఇయర్స్ ఆయన. ఎంత హెల్తీ అంటే స్పోర్ట్స్ మ్యాన్. ఫీల్డ్‌లోకి వాక్ చేశారు. బాల్ ఇసిరి ఒక్కటి కొట్టారు. కింద కొలాప్స్ అయిపోయి చచ్చిపోయారు. ఏమైంది? హార్ట్ స్టాప్ అయిపోయింది ఆయనకి. హార్ట్ అలాగే స్టాప్ అయిపోదు. మన ఎనర్జిటిక్ భాషలో చూడాలంటే ఫస్ట్ అది ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి వీక్ అవుతూ మొదలుపెట్టుంటది హార్ట్ చక్ర. హార్ట్ చక్ర నుంచి ఎనర్జీ హార్ట్‌కి వెళ్తుంటూ ఉంటది. ఎప్పుడైతే అక్కడ ఎనర్జీ తక్కువ అవుతుందో అన్నిటికంటే ఫస్ట్ మనం అవేర్ అయిపోవాల. ఎనర్జీ వెళ్ళట్లేదు అక్కడ. వెళ్ళకపోతే ఏం చేయాలి దానికి? ఎందుకంటే ఎనర్జీ ఏ ఆర్గన్‌కైనా ఎక్కడి నుంచి వెళ్తది అంటే చక్రా నుంచి వెళ్తది. సో, ఏదైనా బీజం మన సూక్ష్మ శరీరంలో రాకుండా స్థూల శరీరంలోకి రాలేదు. దానికి 6 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు. కానీ ఆల్రెడీ మీకు ఫీలింగ్ రావచ్చు. అది 100% ఎళ్ళలేకపోతే ఆగిపోతది. ఓకే. ఎలా గుర్తించాలి మ్యామ్? ఎలాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉంటాయా? ఇండికేషన్స్ అంటే మనిషికి ఇబ్బంది ఉంటది. గ్యాస్పింగో, లేకపోతే పల్స్ రేటో, బీపీ ఫ్లక్చుయేషనో సంథింగ్ జరగొచ్చు. కానీ అదే స్పోర్ట్స్ మ్యాన్ మనకి ఎప్పుడు ఉండదు కదా! హ్మ్. అవును. అదే స్పోర్ట్స్ మ్యాన్ ఉంటే వాళ్ళు చేసే ఎక్సర్సైజు అదెందుకండి కొన్ని సంవత్సరాల ముందు న్యూస్ పేపర్‌లో ఆర్మీ పర్సన్స్ ఎంత ఫిట్ ఉంటారు. హ్మ్. అవును. సడెన్‌గా కొలాప్స్డ్ అండ్ డైడ్ అంటారు. హ్మ్. సో, వీళ్ళు ఎస్పెషల్లీ ఇంకొకటి హ్మ్, డెత్ బెడ్ మీద అవుతది. హ్మ్. ఇదొక కారణం మేము చూసాం. ఎందుకంటే రాత్రి పూట జియోపథిక్ స్ట్రెస్ ఎక్కువుంటది. హ్మ్. సూర్యరశ్మి ఎప్పుడు వరకు ఉంటదో అప్పుడు వరకు దాంతోటి ఫైట్ చేసి ఎనర్జీని కొద్ది హద్దులో పెడతది. కానీ రాత్రి పూట ఎనర్జీసు ఎస్పెషల్లీ ఈ నెగెటివ్ ఎనర్జీస్ అన్నాం చూసారా? అయి ఎక్కువ విజృంభిస్తాయి అసలు. అట్లాంటప్పుడు యూజువల్లీ 2:00 మెలుకువ వచ్చేవాళ్ళున్నారు చూసారా? వాళ్ళకి 100% తెలియాలి వాళ్ళు జియోపథిక్ స్ట్రెస్ లైన్‌లో పడుకున్నారని. 2:00 ఎగ్జాక్ట్‌గా అరౌండ్ 2 అలాగని మెలుకువ వస్తది వాళ్ళకి. ఆ ఇంట్లో డెఫినెట్‌లీ జియోపథిక్ స్ట్రెస్. ఆ జియోపథిక్ లైన్ మీ చెస్ట్ మించి క్రాస్ చేసి ఎళ్తుంటే ఆ ఎనర్జీ డెఫినెట్‌గా లీక్ అవుతుంటుంది. సో, ఎస్పెషల్లీ మనం చూసిన కేసెస్ ఎనర్జిటిక్‌గా వర్క్ చేస్తాం ఇన్ని సంవత్సరాల నుంచి. సడెన్ డెత్ ఒక మనిషి నా దగ్గరికొచ్చారండి. ఐ థింక్ 15 ఇయర్స్ బ్యాక్. నేను చెప్పాను, "మీ హార్ట్ ఎనర్జీలో చాలా తక్కువ ఎనర్జీ వస్తుందండి. మీరు ఇమ్మీడియేట్‌గా ప్లీజ్ గో షో టు ఎ డాక్టర్" అని. 3 డేస్ తర్వాత ఆయన పోయారు. ఎందుకంటే చూపించుకోలేదు. ఏదో ఎనర్జీ వైస్ చెప్తున్నారులే అనుకుంటారు. డెఫినెట్‌లీ. ఎందుకంటే సబ్జెక్ట్ కొత్తది. ఇలాంటిది కూడా ఉంటది అన్న విషయం తెలీదు. కానీ ఒకటి అక్కడ
ఒక రకమైన రెడ్ కలర్ ఎనర్జీ ఫామ్ అవుతూ మొదలు పెడుతుంది. ఇప్పుడు ఏ చక్ర అయినా, ఏ ఎనర్జీ సెంటర్ అయినా, ఏ ఆరా అయినా మధ్యన వైలెట్ కలర్ ఫుల్ ఉండాలి, ఫాలోడ్ బై విబ్గ్యార్, ఇండిగో, బ్లూ, రెడ్ ఎక్స్ట్రీమ్ లాస్ట్లో ఉంటుందండి, సన్నగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కలర్స్ తగ్గిపోతూ ఉంటాయో, ఈ ఫ్రీక్వెన్సీస్, రెడ్ టేక్ ఓవర్ చేస్తూ ఉంటుంది. మనం చెప్పొచ్చు 30%, 40%, 50%, 100% అక్కడ వచ్చేసి హార్ట్ నుంచి ఎనర్జీ వెళ్ళపోతే మన ఎనర్జీ లాంగ్వేజ్లో డెఫినెట్గా ఇమీడియట్ ఫ్యూచర్లో ఏదైనా అవుతుంది. దాని గురించి జాగ్రత్త తీసుకున్నవాడు అసలు మీరు నా దగ్గరికి చూపించుకుంటానికి ఎందుకు వచ్చారు? అది ఒక సంకేతన, జాగ్రత్త పడు అని. దానికి కొంచెం కేర్లెస్గా ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ఇలాంటి అనుభవిస్తారు. నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి మనకు తెలిసింది. సో సడన్ డెత్స్ యాక్సిడెంట్స్ వల్ల అవ్వచ్చు. ఆ యాక్సిడెంట్ స్పాట్స్ కూడా మనం చూసుకోవాలి, అసలు ఎట్లా ఉన్నాయి ఎనర్జీస్ అని. సో ఈ సడన్ డెత్స్ గురించి చెప్పాలి అంటే ఈ 2-3 నా ఎక్స్పీరియన్స్లో ఇవి నేను చూశాను కాబట్టి ఇది మీకు అవేర్నెస్ తెస్తానికి చెప్తున్నాను.